విపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నారో కూటమి ప్రభుత్వం అదే చేస్తుంది. అది రైతులకు సంబంధించిన అంశాల్లోనే కాకుండా ప్రభుత్వ తీరు మీద కూడా ఆయన చేస్తున్నటువంటి విమర్శలకు అనుగుణంగా సాగుతోంది. తాజాగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో డిఐజీలని డాన్లుగా పేర్కొన్నారు. డిఐజీల నేతృత్వంలోనే వసూళ్లు జరుగుతున్నట్టు ఆరోపించారు. పోలీస్ డిఐజీలే వసూళ్లు చేసి చిన్నబాబుకి పెదబాబుకి పంపిస్తున్నారు అంటూ విపక్ష నాయకుడు చాలా తీవ్రమైనటువంటి అభియోగం మోపారు. దానికి ప్రభుత్వ పక్షం నుంచి పెద్దగా స్పందన లేకపోయినా పోలీస్ అధికారుల సంఘం రియాక్ట్ అయ్యింది. అలాంటి తీరులో విమర్శలు చేయడం సరికాదు అంటూ పోలీస్ అధికారుల సంఘం జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చింది. కానీ తాజాగా అధికార పక్షానికే చెందినటువంటి తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు పోలీసుల మీద అలాంటి ఆరోపణలే చేశారు. పోలీస్ ఎస్ఐఏ గంజాయి అమ్మిస్తున్నారు, ఆయనే అందులో వసూళ్లకు పాల్పడుతున్నారు, గంజాయి అమ్మకందారులకి అండగా నిలబడుతున్నారు అంటూ నేరుగా ఎస్ఐని ఎదురుగా పెట్టుకుని విమర్శలు చేశారు. ఎస్ఐ ఒక గ్యాంగ్ పెట్టుకొని తిరువురు టౌన్ లో గంజాయి అమ్మిస్తున్నాడు. ఎస్ఐ సత్యనారాయణ ఎస్ఐ ఒక గ్యాంగ్ పెట్టుకొని తిరువురు టౌన్ లో గంజాయి అమ్మిస్తున్నాడు. ఎస్ఐ సత్యనారాయణ ఎస్ఐ ఒక గ్యాంగ్ పెట్టుకొని తిరువురు టౌన్ లో గంజాయి అమ్మిస్తున్నాడు. ఎస్ఐ సత్యనారాయణ అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారో అది వాస్తవం అని టీడీపీ ఎమ్మెల్యే నిరూపిస్తున్నారు. పోలీసులే రాష్ట్రంలో గంజాయి సహా అనేక రకాల అక్రమ దందాలకి మూల పురుషులుగా ఉన్నారు, వాళ్లే వసూళ్లకు పాల్పడుతున్నారు, ఆ వసూళ్లలో పాలక పెద్దలకి వాటాలు అందిస్తున్నారు అంటూ జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తే అది నిజమని టీడీపీ నిరూపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే వాస్తవాన్ని చాటుతున్నారు. కొలుకుపూడి శ్రీనివాసరావు స్వయంగా ఎస్ఐని ఎదురుగా పెట్టుకుని అది వాస్తవమే అని తేల్చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది నిజమన్నట్టుగా మరోసారి తేట తెల్లమవుతోంది. రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు సహా ఎన్నికల నాటి మేనిఫెస్టోలు అమలు చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధం కావడం లేదు, జనాన్ని మోసగిస్తోంది అన్నది జగన్మోహన్ రెడ్డి అభియోగం. అది నిజమేనని అచ్చెన్నాయుడు నిరూపిస్తున్నారు. ఆడబిడ్డనిది అమలు చేయడం మా వల్ల కాదు అని తేల్చేశారు. అమలు చేయాలంటే ఆంధ్రాని అమ్మేయాల్సి వస్తుంది అన్నట్టుగా చెప్పేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఆరోపణ, అచ్చెన్నాయుడు ఇచ్చినటువంటి వివరణ రెండు చూస్తే జగన్ చెప్పింది వాస్తవమే అనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు ఎన్నికల నాటి హామీని అమలు పరచడానికి సిద్ధంగా లేరు అని స్పష్టమవుతోంది. ఎన్నికల నాడు బాండ్లు కూడా ఇచ్చి ఇంటింటికి తిరిగి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పిన మాట ఒట్టి డొల్లా అని తేట తెల్లమవుతోంది. సూపర్ 6 కూడా అమలు చేయనటువంటి నాయకుడు 144 హామీలని ఏ రకంగా నెరవేరుస్తారు అంటూ విపక్షం ప్రశ్నిస్తుంటే అవును మేము నెరవేర్చలేము అన్నట్టుగా ప్రభుత్వం అంగీకరిస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇది ఇంక దేనికి సంకేతం? ఇదొక్కటే కాదు, జగన్మోహన్ రెడ్డి కదిలిన తర్వాత పొగాకు కొనుగోళ్లకు ప్రభుత్వం స్పందిస్తుంది. జగన్మోహన్ రెడ్డి బంగారుపాళ్యం మామిడి మార్కెట్ యార్డ్కి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం మార్కెట్లో మామిడి కొనుగోళ్లకు సన్నద్ధం చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి స్పందించిన తర్వాత మిర్చి రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వంతో ఎంఐఎస్ కోసం రంగం సిద్ధం చేస్తుంది. ఇట్టా అన్ని అంశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపణ, కూటమి ప్రభుత్వ చేతలు, దానికి అనుగుణంగా దానికి తగ్గట్టుగా అదే పద్ధతిలో ఆయన చెప్తున్నటువంటి రీతిలో సాగుతున్నటువంటి వైనం ఆశ్చర్యంగా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి కదిలితే తప్ప, స్పందిస్తే తప్ప ఏ సమస్య మీద కూటమి ప్రభుత్వం కదలదా అనే మాట బలపడుతోంది. ఆయన అభియోగాలు ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా కూటమి నేతలు స్పందించలేరా అనే అనుమానం బలపడుతోంది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన పద్ధతిలో, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విమర్శలకి అనుగుణంగా, జగన్మోహన్ రెడ్డి ఆరోపణలకి తగ్గట్టుగా కూటమి పాలన ఉన్నట్టుగా జనం భావించే పరిస్థితి వస్తుంది. మరి ఇంకా ఎన్ని అంశాల్లో ఇదే రీతిన, ఇదే పద్ధతిలో కూటమి పాలన ఉంటుంది, దానికి ప్రజలు ఏ రీతిన స్పందిస్తారు? చాలా ముఖ్యమైనటువంటి రాష్ట్రంలో రాజకీయాల్ని ప్రభావితం చేయబోయేటువంటి అంశం.